మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాల నుంచి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందామండి. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. భక్తిహీనుని ఆశని భంగము చేయను. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడు. వేసవి కాలంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు చదువుతున్న మాటలను బట్టి భక్తిహీనుల యొక్క ధనము వారికి లాభకరం కాదు. కానీ మన జీవితాల్లో ఇది ఏం చేయబడాలంటే నీతి మరణము నుంచి రక్షిస్తుంది అంట. నీతి మనిషికి ఉన్న స్థితిని బట్టి తన యొక్క జీవితంలో ఏ పరిస్థితికి ఉంటుందంటే, ఎలాంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా తను చేసిన నీతి క్రియలను బట్టి, నీతిగా నడిపించబడుతున్న నడకను బట్టి తను రక్షించబడతాడు అంటుంది. ఎవరు రక్షించబడ్డారు, ఏ స్థితిలో రక్షించబడ్డారు, ఏ పరిస్థితిలో ఉంటే రక్షణ కలిగి ఉన్నది, ఎలాంటి స్థితిలో వారి జీవితాలు నడిపించబడుతున్నాయి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండంలో 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఆదికాండంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. వారి ఈ యొక్క 7వ అధ్యాయము అలాగే 6వ అధ్యాయంలో ఈ యొక్క వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరంటే నోవాహు. ఇతడు ఏం చేయబడ్డాడు, ఇతడు ఎలా ఉన్నవాడు అంటే, ఇతడు జ్ఞాపకం చేసుకుంటే ఆ తరం వారిలో నీతిమంతుడుగా కనబడుతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ తరములో నీతిమంతుడుగా తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. అక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుడు ఏమనుకుంటున్నాడు, అక్కడ ఉన్న స్థితిని బట్టి ప్రణాళికలో 6వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్న మాటలు ఏమిటి అంటే, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని, ఊహాంచయు కేవలం చెడ్డదని దేవుడు వారిని చూశాడంట. చూసినప్పుడు పరిస్థితి అంతా ఎలా మార్చబడింది, ఎలా ఉన్నారు వారి జీవితాలు అంటే, వారి యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే వారు దేవుని యొక్క సన్నిధిలో హృదయాలు సరైన స్థితిలో నడిపించబడాల. హృదయం అంతా కేవలం చెడ్డదిగా మార్చబడింది. వారి యొక్క ఊహలంతయు కేవలం చెడ్డయని నరుల యొక్క చెడుతనం చూసిన దేవుడు ఏమనుకుంటున్నాడంటే, తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు, సంతాపపడుతున్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే అప్పుడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అంటే, ఈ భూమి మీద ఇక ఏమీ ఉంచకూడదు, ఈ భూమి మీద ఏ స్థితిని బట్టి ఏ జీవి, ఏ ఒక్క నరుడు ఉండకూడదని ఒక ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితిలో నోవాహు కృప పొందిన వాడిగా కనపడ్డాడంట. హల్లెలూయా. అంటే ఆయన కృపని పొందుకొనడానికి కారణం ఏమిటి అంటే, ఇతడు తను చేసిన నడక, అతడు నడిపించబడిన నడక తనను నీతిమంతుడిగా ఉన్నాడు కనుక ఆ నీతి ఆ యొక్క వ్యక్తిని మరణము నుంచి రక్షించింది. ఆమేన్, హల్లెలూయా. నీతి నుంచి తన జీవితంలో నీతిలో ఉన్నాడు కనుకనే తన జీవితంలో ఎలాంటి మరణకరమైన స్థితిలోకి వెళ్లకుండా దేవుని చేత తన జీవితాన్ని నడిపించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటే అక్కడ అంటున్న మాటలు మనం గుర్తు చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందామండి. విశ్వాసం లేకుండా దేవునికి
విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకున్నట్లు కొనుక్కోబడను. విశ్వాసం లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని తాను వెతుకువారు ఆయన ఎతికిన వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. అయితే ఇక్కడ ఉన్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే తర్వాత మాట విశ్వాసమును బట్టి నోవహు అది వరకు దేవుని చేత హెచ్చరింపబడిన వాడే, భయభక్తులు కలిగిన వాడే, తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి నోవాహు యొక్క జీవితంలో ఏం చేయబడింది? నోవాహు ఆ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే నోవాహు ఆ తరములో నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఏ తరం అది? ఏ ప్రణాళిక స్థితిలో ఉంటే భూమి అంతా తుడిచివేయబడే పరిస్థితిలో ఆలోచిస్తున్న దేవుడు ఆ దినములో ఆ నీతిమంతుడిగా ఆ దేవుని యొక్క కృపను పొందిన వాడిగా నోవాహు కనబడుతున్నాడు. ఈ నోవాహు కృప పొందిన వాడే దేవుని చేత హెచ్చరింపబడ్డాడంట. ఎందుకు? ఏ హెచ్చరిక అంటే అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడ్డాడు. అంటే అంతకుముందు ఏం జరగల. ఎందుకంటే అంతకుముందు వారి యొక్క నడక దేవుని ఎదుట నడిపించబడ్డారు, బాగానే నడిపించబడ్డారు. ఎప్పుడైతే వీరి యొక్క స్థితిని బట్టి హృదయ ఆలోచనలు ఏం చేయబడ్డాయంటే సొంతగా ఆలోచిస్తూ తమ జీవితాలు నడిపించబడిన పరిస్థితి. దేవుని పోలికగా సృష్టించబడిన వారే దేవుడు తన జీవితాల్లో చెబుతున్న ఆలోచన ప్రకారం, దేవుడు తన యొక్క జీవితాల్లో ఏ మాట అయితే చెబుతున్నారో ఆ మాట ఆలోచన ప్రకారం నడిపించబడుతున్న వారే. మరి ఈ యొక్క జీవితాల్లో ఎందుకు ఈ సొంత ఆలోచన ఇప్పుడు నడిపించబడిన స్థితి అంటే సర్పము తన యొక్క కుయుక్తి చేత వారిని మోసపరిచింది. ఏం మోసపరిచింది? ఇది నిజమా అనే సందేహం పెట్టేసింది. అప్పటి నుంచి ఆలోచిస్తున్నారు. అంతకుముందు వారి జీవితాలు దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క స్థితిని బట్టి దేవుడు చెప్పిన మాట ఆలోచన ప్రకారమే ఆ దేవుడి యొక్క సన్నిధిలో, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలు నడిపించుకుంటున్న వారికి కనబడుతున్న స్థితి. మరి ఎప్పుడైతే ఈ కుయుక్తి చేత మోసపరిచిన పరిస్థితిలో ఎప్పుడైతే అప్పుడు నుంచి మీరు ఏం చేయబడ్డారంటే ఆలోచించటం మొదలుపెట్టారు. ఏం ఆలోచించారు? ఇక్కడ అంటున్న మాట అదే కదా, నరుల యొక్క హృదయ ఆలోచనలన్నీ కేవలం చెడ్డవని దేవుడు చూసి ఈ నరుని నేను ఎందుకు సృష్టించానా, ఈ నరుని నేను ఎందుకు నిర్మించానా, ఈ నరుని నేను ఎందుకు ఈ విధమైన స్థితిలో పుట్టించానని దేవుడు సంతాపపడి హృదయంలో నొచ్చుకుంటున్నాడు. ఈ నొచ్చుకున్న పరిస్థితిని చూసినాకే ఇక ఈ భూమిని వంచకూడదు, తుడిచివేయాలి సమస్త జీవులన్నిటినీ, సమస్త జంతువులన్నిటినీ, పక్షాది యొక్క జంతువులన్నిటినీ, మానవుడు నరుడితో సహా ఈ నరుడు చేసిన అక్కడ అంటున్న మాట ఏమిటంటే భూమి అంతా పాపము చేత, బలాత్కారం చేత నింపబడినంత. ఈ బలాత్కారం చేత నింపబడిన స్థితిలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే నీతి మరణము నుండి రక్షిస్తుంది. ధనం ఉంటే సరిపోదు, ఆ ధనము వారి జీవితాలలో లాభకరం కాదంటున్నాడు. ధనం ఉంటే నీ జీవితంలో మరణం నుంచి తప్పించే స్థితిలో ఏముండదు. ఎంతో మంది తమ జీవితాలలో ఎంతో గొప్పవారు, ఎంతో ఐశ్వర్యవంతులు, ఎంతో భాగ్యవంతులైన వారి తమ జీవితాలలో మరణము చూడలేని, మరణము యొక్క స్థితిని బట్టి తప్పించుకోలేని స్థితిలో ఉన్నాయి. ఎందుకు అంటే వారు తమ జీవితాలలో ఇష్టానుసారమైన ఆలోచనలను నడిపించుకున్న స్థితి. నోవాహు అయితే తన జీవితంలో తన యొక్క అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడే దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. ఆ తరములో నీతిమంతుడుగా నడిపించబడ్డాడు కనుకని తన జీవితంలో తను, తన ఇంటి వారు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీవు నడిపించబడిన నీతి నీ కుటుంబాన్ని రక్షించే విధంగా మార్చబడుతుందా? నీవు నడిపించబడుతున్న నీతిలో నీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని కలిగి నడిపించబడుతున్నావా, లేక ఆ నీతిని వెనుగు తిరుగుతున్న పరిస్థితి ఉన్నదా?
ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆ దేవుని యొక్క మార్గంలో నిలకడగా నడిపించబడుతున్న స్థితిలో ఉంటున్నావా, లేక ఆ యొక్క మాటను అలక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉన్నదా? ఆయన చెప్పిన మాట ప్రకారం వారు జీవిస్తే వారికి ఉన్న ఆశీర్వాదాలు ఎలాంటి గొప్ప ఆశీర్వాదాలు. అసలు 1వ అధ్యాయంలో, ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు మాట, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని యాలండి అని చెబుతున్నాడు. ఇంతగా గొప్పగా ఆశీర్వదించబడితే ఇంకా ఏదో కోరిక, ఏదో ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితిలో ఆదాము అవ్వల యొక్క జీవితాలు ఏమైపోయినాయి అంటే తోటల నుంచి వెలివేయబడిన పరిస్థితి వచ్చింది. తన స్వరూపములో పుట్టిన వారి, తన పోలికగా పుట్టించబడిన వారి, అక్కడ ఆ మాటలను బట్టి ఆయన పోలికన నరులని మన పోలికన వారిని నరులను చేయుదము అంటున్నాడు. అంటే మన పోలిక ఎలాంటిది? ఆయన పోలికగా మనం సృష్టించుకున్న దేవుని సన్నిధిలో మనం ఆయన పోలికగా నడిపించబడాలి కదా. మరి ఆయన చెప్పిన ఆలోచన చేత మనం నడిపించబడాలి కదా. మరి అలాంటి స్థితిలో వీరి జీవితాల్లో సర్పము అపవాది చేసిన ఒక విత్తనమును బట్టి వీరి జీవితాలలో ఏ పరిస్థితికి వచ్చిందంటే తోటల నుంచి వెలివేయబడిన పరిస్థితిలో శాపగ్రస్తమైన యొక్క వచనాలు పొందుకున్న స్థితి, అంటే ఒక శాపగ్రస్తమైన పరిస్థితిని వారు తీసుకొచ్చుకున్నారు చేతులారా. ఎందుకు ఈ చేతులారా వచ్చింది అంటే వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ లోకాసు వార్తలో 18వ అధ్యాయం అనుకుంటా అంటాడు, అభ్యంతరాలు వస్తాయి. ఏటి వల్ల వస్తాయి అభ్యంతరాలు అంటే మనిషికి ఉన్న ప్రతి ఈ అవయవాలని ఏం చేస్తాయంటే యుద్ధాలు చేసుకుంటున్న స్థితి. ఎలాంటి యుద్ధాలు? యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగివేచ్చుల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్యుసరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు గుర్తు చేసుకుంటే మీలో యుద్ధోపకరణాలు ఎందుకు వస్తున్నాయి? మీ యొక్క శరీరంలో సంబంధమైన ఏడ్చలను బట్టే కదా. మీలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మనిషి యొక్క జీవితంలో ఆలోచిస్తున్న ఆలోచనలే కదా. ఈ లోక సంబంధమైన ఆ యొక్క యుద్ధోపకరణాలు తమ జీవితాల్లో ఎందుకు పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉన్నాయంటే అక్కడ అంటున్నమాట, ఆయనకి వలన మనకి ఏదైనా దొరుకుతుందంటే ముందు ఆయన ఎదుట మనం అడగలేని స్థితిలో నడిపించబడుతూ మన యొక్క సొంత ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి. లేఖనాలు చెబుతున్నాయి, ఒకని మార్గము వాడి దృష్టికి యథార్థంగా కనబడుతున్నట్టు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ అంటున్న మాట, ఒకని మార్గము వాడి దృష్టికి యథార్థముగా కనబడును, తుదకు అది మరణానికి దారి తీస్తుంది అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు నోవాహు ఏం చేశాడు, ఏం చేయబడ్డాడు అంటే నోవాహు తన మార్గము తన జీవితంలో నడిపించబడలా. తన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఆ దేవునికి అప్పగించుకున్నాడు కనుకని అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడిన వాడే దేవుని యందు భయభక్తులతో నడిపించబడుతూ తన ఇంటి వారి అందరి కొరకు రక్షణ అనే ఓడని సిద్ధం చేసుకున్నాడు. ఇదైనా మనం మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితంలో మన యొక్క సొంత ఆలోచనలను కొరత కానీ ఆ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు మనం జీవితాల్లో అప్పగించుకునేవారుగా మార్చబడాలి. హల్లెలూయా. ఆ మాటల చేత మన జీవితాలు సరిచేయబడి నిత్యము ఆయన యందు భయభక్తులతో నడిపించబడుతూ ఉంటే, ఈ నీతితో అనుసరించబడుతూ ఉంటే మన కుటుంబాలకి మనమే ఒక రక్షణకరమైన వారిగా మార్చబడతాం. ఆమేన్.
హల్లెలూయా. అంటే ఆ రక్షణకరమైన వారిగా మార్చబడాలంటే మనం ఏం చేయబడాలంటే మనం నీతిలో నడిపించబడాలి. 2, మన జీవితాలలో మన ఆలోచన తీసుకోకూడదు, కానీ దేవుని యొక్క చిత్తం ఏమిందో దాన్ని మనం గ్రహించాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఈ లోక మర్యాదలు మనం అనుసరించక. చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. పన్నెండవ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక యొక్క మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమై ఉన్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం చేయబడతాం. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాలు ఏం చేయబడాలి? అపవాదికి ఆలోచన చేత ఈ యొక్క వ్యక్తి సరెండర్ అయిపోయారు వీళ్ళు. ఆదాము అవ్వ గారి యొక్క జీవితం అలాంటి స్థితిలోకి వెళ్ళి వారి జీవితాలు పతనానికి తీసుకొచ్చుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోక మర్యాదలు మనం అనుసరించక దేవుని యొక్క చిత్తానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. దేవుని చిత్తం ఏమైనదో ఆ యొక్క ఉత్తమమైన దాన్ని మనం ప్రణాళికలో మన జీవితాల్లో ఏమి ఉత్తమం, ఏది ఉత్తమం అంటే జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, మార్తా మరియకి చెబుతున్న స్థితిలో గుర్తు చేసుకుంటే, మార్త గారు వచ్చి ఆయన పిలుచుకొని ఇంటి వద్దకు పిలిచి ఏం చేసింది? కూర్చోబెట్టింది. మరి విస్తారమైన పనులు పెట్టుకుని తన జీవితంలో నడిపించబడుతుంది. ఆ విస్తారమైన పనుల చేత తన జీవితాన్ని ఏం చేస్తుందంటే, అలాంటి స్థితిలో నడిపించబడుతున్నప్పుడు తనకు సహోదరి కూడా ఉందంట. ఆ సహోదరి ఏం చేస్తుంది? ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధని ఆలకిస్తుంది. ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆయన చెబుతున్న మాటలను ఆలకిస్తూ తన జీవితంలో మార్గము, తన యొక్క హృదయాన్ని ఏ విధమైన స్థితిలో ఉన్నదో గ్రహించుకుంటూ తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ ఆ దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చుంటుంది. ఆ కూర్చొని మాటలు ఆలకిస్తుంది. మరి ఇప్పుడు ఆమె వచ్చి ఏమంటుంది? అయ్యా, నీకు చింత లేదా, నీకు బాధ లేదా? నేను ఈ విధంగా విస్తారమైన పనుల చేత అంటే నేను ఈ విధమైన స్థితిలో పనిచేస్తున్నానే, నా సహోదరిని పంపించాలి కదా, నీకు చింత లేదా అని చెప్పి ఎవరిని అంటుంది? సేవకుడిని, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు, అవసరమైనది ఒకటి, మర్య ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఉత్తమం ఏమిటి? దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధని ఆలకించడమే మన యొక్క ఉత్తమమైనది. ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఉత్తమమైనది ఎందుకుంది? ఆమె జీవితంలో అది ఎన్నటికీ తీసివేయబడదు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో కూడా అలాగ దేవుని యొక్క మాటను మనం అంగీకరించి నడిపించబడితే, ఆ దేవుని యొక్క మాటలు మన యొక్క స్థితిని బట్టి నడిపించబడితే మన జీవితాలలో మరణం అనేది ప్రవేశించకుండా ఆత్మానుసారమైన జీవితంలో మనం నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కారణమవుతుంది. కనుక మనం నీతితో అనుసరిస్తూ మన యొక్క జీవితాలను మన యొక్క హృదయ ఆలోచన చేత కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలకు అప్పగించుకుందాం. దేవుని యొక్క చిత్తం ఏమిటో మన పట్ల నెరవేర్చబడినట్లు ఆయన సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకుందాం. కనుక ఈ యొక్క స్థితిని బట్టి మన జీవితాలు ఆ నీతికరమైన స్థితిలో మనం మరణం నుంచి తప్పించబడి ఆ రక్షణ భాగ్యంతో నింపబడి నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాము గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం.